మీకున్నవి ఫైనాన్షియల్ అసెట్సా లేదంటే ఫిజికల్ అసెట్సా? వీటిలో ఫైనాన్షియల్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయా, ఫిజికల్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయా అనేది మీకు మీరుగా చెక్ చేసుకోండి. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డెట్ అండ్ ఈక్విటీ డిపాజిట్స్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్. సో అలాగే ఫిజికల్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్స్, తర్వాత గోల్డ్, తర్వాత ఓపెన్ ల్యాండ్, తర్వాత అదర్ టాంజబుల్ అసెట్స్ని విచ్ కమ్స్ ఫ్రమ్ వాల్యూ ఓనర్షిప్. అవి మనకు టాంజబుల్ అసెట్స్ అండ్ ఫిజికల్ అసెట్స్ అయితే ఉంటాయి. వీటిలో రేషియో ఏది ఎక్కువ ఉండాలంటే, ఏది ఎక్కువ లిక్విడిటీ ఉంటే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఎక్కువ ఇస్తే వాటిని ఉంచుకోవడం మంచిదండి. సో ఐడియల్గా చూసుకున్నట్టంటే 50-40% ఈక్విటీ డిపాజిట్స్ ఉండాలి. తర్వాత 40-30% డెట్ ఉండాలి. 20-15% రియల్ ఎస్టేట్స్ ఉండాలి. అండ్ 10-15% గోల్డ్ డిపాజిట్స్ ఉండాలి. సో దీంతో పాటుగా ఎమర్జెన్సీ ఫండ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఐడియల్ వే ఆఫ్ అలొకేటింగ్ ఆఫ్ అసెట్స్ అండి. చూడండి, లిక్విడిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే లాంగ్ టైంలో రిటర్న్స్ ఎక్కువ వచ్చి వెల్త్ క్రియేషన్ జరిగినట్టే అంటే ఆ అసెట్స్ని మనం మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి.